నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్లో విద్యుత్ లోడ్ కూడా రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. నిన్న మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య కేవలం 2 గంటల్లోనే విద్యుత్ లోడ్ ఇండెక్స్ మంగళవారం మధ్యాహ్నం 16,000 మెగావాట్లను అధిగమించిందని చెప్పి కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి మహమ్మద్ ఆల్ బౌస్రీ గారు స్థానిక మీడియాకు తెలిపారు. కువైట్ లో ఉన్న పౌరులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో 1 గంట నుంచి 4 గంటల మధ్య ఎక్కువగా అయితే విద్యుత్ వినియోగం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా సరే అనవసరంగా విద్యుత్ ఖర్చును తగ్గించాలని చెప్పి అనవసరమైన చోట విద్యుత్ లోడును పెంచకుండా అలాగే కువైట్ ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. అలాగే కువైట్ లో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో విద్యుత్ లోడు 17,000 మెగావాట్లకు చేరుకుంటుందని చెప్పి విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. కువైట్ దేశం విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడాలంటే కువైట్ లో ఉన్న ప్రజల సహకారం ఎంతైనా అవసరమని చెప్పి మంత్రి గారు తెలియజేశారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల మధ్య ఎక్కువగా విద్యుత్ వినియోగం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా సరే మీ యొక్క రూములలో అనవసరమైన చోట ఏసీలు ఆఫ్ చేయడం కానీ, లైట్లు ఆఫ్ చేయడం కానీ, అలాగే ఏవైనా ఎలక్ట్రికల్ పరికరాలు ఉంటే వాటిని ఆపివేయడం కానీ, అలాగే ఎక్కడైనా మీరు ఫ్యాక్టరీలలో కానీ ఆఫీసులలో కానీ విద్యుత్తును పొదుపు చేయాలని చెప్పి విద్యుత్ అధికారులు కోరుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.